హాయ్ అండి. ఈరోజు మీకు కాలీఫ్లవర్ తోట చూపించబోతున్నాను. మా విరవ గ్రామంలో పిఠాపురం నియోజకవర్గం ఇరవ గ్రామంలో ఈ యొక్క కాలీఫ్లవర్ బాగా ఎక్కువ పండిస్తారండి. మాకైతే పిఠాపురం నియోజకవర్గంలో అయితే ఎక్కువగా మాకు కాయగూరల పంటలు ఎక్కువ పండుతండి. మా ఇరవ గ్రామంలో అయితే ఎక్కువగా కాయగూరలు వేస్తారు. వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, టమాటాలు అన్నీ కూడా ఇక్కడ పండివి. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే కొన్ని పంటలు ఇటుక బట్టలు రావడం వల్ల పంటలు కొంచెం తగ్గాయి. కాలీఫ్లవర్, క్యాబేజీ మా 3 గ్రామాలు కూడా విరవ, మంగుతుర్తి, విరవాడ ఈ 3 గ్రామాలు కూడా బాగా ఎక్కువ వేస్తారండి. పెద్ద పెండలం కూడా మా ఇరవాడ నుంచి వెళ్తుంది. ఇక్కడి నుంచి ఒరిస్సాకి బాగా పెద్ద పెండలం ఎక్కువగా ఎక్స్పోర్ట్ వెళ్తుంది. ఇక్కడ కాలీఫ్లవర్ మీకు చూపించబోతున్నానండి. కాలీఫ్లవర్ మొక్క ఎలా ఉంటుందండి, ఒక మొక్కకి ఒక పువ్వు పోస్తుంది. ఈ దేశవాళీ చెట్లండి. ఈ దేశవాళీ చెట్ల మూలని కాలీఫ్లవర్ కొంచెం ఈ యొక్క పువ్వు చిన్నది ఉంటుందండి. అదే హైబ్రిడ్ వస్తుంది గరమని, ఆ విత్తనాలు అయితే కొంచెం ఎక్కువగా కొత్త సీడ్ రకాల కొత్త విత్తనాలు వచ్చాయి. అవి అయితే బాగా పెద్దవి ఉంటాయి, ఇవి అయితే కొంచెం చిన్నవి ఉంటున్నాయండి. మీకు మెయిన్ తోటలకి వెళ్ళలేదు. నేను తీద్దారని కార్తీక మాసం ముందు తీద్దారనుకున్నాను. ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చేసింది, జనవరి త్వరపడిపోయింది. కానీ ఇప్పుడు తీయలేదు. అప్పుడు తీస్తే మీకు చాలా అందంగా తోటలు కనపడతాయి. ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చింది కాలీఫ్లవర్ అయిపోతుంది. ఇవి వెనకాల వేసిన తోటలండి. ఇవి ఇప్పుడు మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత గరిమ్మ వేస్తారు. కింద గరిమ్మ ఆల్రెడీ వేసి తోట అయిపోయింది. పెద్దవి వస్తాయి, బాగా పెద్ద పువ్వులు ఉంటాయండి. ఈ మా జిల్లాలో అయితే గోదావరి జిల్లాలో బాగా ఫేమస్ అండి. ఈ యొక్క గోదావరి జిల్లాలో అయితే కాలీఫ్లవర్ బాగా ఫేమస్. ఫంక్షన్ కూడా ఎక్కువ కాలీఫ్లవర్ వాడతారు. క్యాబేజ్ కూడా మీకు చెబుతానండి. కార్తీక మాసం టైంలో అయితే బాగా ఈ యొక్క ఫ్లవర్ వైట్ ఉంటుందండి. కాలీఫ్లవర్ అంటే మా విలేజ్ గ్రామాల్లో బాగా ఎక్కువ వేస్తారండి. చాలా అందంగా ఉంటాయి తోటలో చూడడానికి. రైతులు వేస్తారండి, వీళ్ళు ఎకరాల్లాగా అమ్ముతారు. ఈ కొద్దిగా వెనకలేసిన తోట అండి. ఇది ఆల్రెడీ ముందు అయిపోయిన తోటలు లాస్ట్కి వచ్చేసాయి. చాలామంది కాలీఫ్లవర్ అంటే పాదు పోస్తుంది, ఈ పాదులాగా కాస్తాయని అనుకుంటారు. కానీ కాదండి. ఒక చెట్టుకొచ్చి ఒక మొక్క నాటిన తర్వాత అది ఒక పువ్వే పోస్తుందండి. ఆ పువ్వు కోస్తే పంట అయిపోయినట్టుగండి. ఫస్ట్లో అయితే ఇలా వైట్గా ఎక్కువగా ఉంటాయండి, ఇంకా వైట్ తక్కువండి. ఇప్పుడు కోసిన తర్వాత ఇలా ఖాళీ అయిపోతుందండి. మా విలేజ్లో చూడడానికి చాలా అందాలు ఉంటాయండి. ఇక్కడ చెరుకు బెల్లం పండిస్తారు. చెరుకు
కసరండి అది. అక్కడ బెల్లం కూడా ఆడతారండి. తోటలు, కాలీఫ్లవర్ తోటలు. ఇక్కడ నుంచి వైజాగు, అనకాపల్లి కూడా ఎగుమతి వెళ్తుందండి. మా విరవ గ్రామం నుంచి, తర్వాత మా పక్కన ముంగుతుర్తి గ్రామం నుంచి కూడా వైజాగు, అనకాపల్లి కూడా ఎక్కువగా కాలీఫ్లవర్, క్యాబేజీ కూడా వెళ్తుందండి. క్యాబేజీ అంటే ఇంకా బుట్ట కింద ఉంటుందండి. ఇది ఫ్లవర్ అండి. ఇది కాలీఫ్లవర్ విత్తనాలు, ఈ విత్తనాలు ఉంటాయి కదా, ఈ విత్తనాలు ఎక్కడి నుంచి వస్తాయండి? బెంగళూరు నుంచి వస్తాయండి. బెంగళూరు నుంచి. తర్వాత ఈ విత్తనాలు నారు కింద పోస్తారు కదా, నారు పోసిన తర్వాత ఎన్నాళ్ళకి వస్తుంది నారు? నారులో నిలబడద్దండి. నారు పట్టచ్చు, 20 రోజులు పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు. నారు వచ్చిన తర్వాత వాతావరణం బట్టి, క్లైమేట్ బాగుంటే కొంచెం బేగా వస్తుంది. అదే నారు వేసిన తర్వాత పంట ఎన్ని రోజులకి వస్తుంది? 70 రోజులకి వచ్చేస్తండి. అది కూడా వాతావరణం, క్లైమేట్ని బట్టి. నారు పోసిన తర్వాత పంట మన చేతికి రావడానికి ఒక 70 రోజులు, నెల, 2 నెలల 15 రోజులు ఇలాగా దగ్గరలో అవుతుందండి. అయితే ఈ యొక్క పంట ఇది దేశవాళీ విత్తనం అండి. ఇది దేశవాళీ విత్తనం ఇలా ఉంది. హైబ్రిడ్ అంటే పెద్ద పెద్ద పువ్వు, గరమ్మ అని, ఇంకా విత్తనాలు పేరు దవాలు, గరమ్మ అని ఉంటాయండి పెద్ద విత్తనాలు. ఆ విత్తనాలు అయితే కొంచెం బాగా పెద్ద ఫ్లవర్ ఉంటాయి. ఇక్కడ నుంచి భూమిలో బలాన్ని బట్టి కూడా బాగా వేసే అవకాశం ఉంటుంది. భూమిలో బలాన్ని బట్టి దానికి కొంచెం అవకాశం ఎక్కువగా ఉంటుందండి. పంట ఏదైనా అంతే అనుకోండి, పంట బట్టి మన ఆ ఒక బలాన్ని బట్టి ఆ పంట తయారవుతుంది, వేగ వచ్చే అవకాశం ఉంటుందండి. ఎక్కువగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఏ ఊర్లో ఎక్కువగా ఈ పంట ఉంటుందండి? మంగుతుర్తి, ఇరవా మనకి నార్మల్గా ఉంటుందండి. ఎక్కువగా అయితే రాజమండ్రి అవతల దొమ్మేరు అయితే ఎక్కువగా భారీగా పండిస్తారండి. దొమ్మేరులో అయితే ఈ పంట కూడా కొంచెం భారీగా ఎక్కువ ఉంటుందండి. మాకైతే మా చింతన నుంచి కూడా కాలీఫ్లవర్, క్యాబేజ్ అంటే మా అప్పుడు ఈస్ట్ గోదావరి ఉమ్మడి జిల్లా ఉండేది, ఇప్పుడు కాకినాడ జిల్లా ఉందండి. ఈ జిల్లాల్లో ఏక మొత్తం మీద ఇరవాడ, ముంగుతుర్తి ఈ 3 ఊర్లో కూడా బాగా ఎక్కువగా బాగా ఫేమస్ అండి కాలీఫ్లవర్. ఇది కూడా క్యాబేజ్ కూడా ఎక్కువ వేస్తారు. క్యాబేజీ అనకాపల్లి వెళ్తుంది, కాలీఫ్లవర్ కూడా బాగా ఎక్కువ వేస్తారు. ఇక్కడ ఎకరాలక్క కొంటారండి. రైతులు పండించుకున్న తర్వాత ఈ ఎకరాల్లాగా ఎకరం ఎంతని కొంటారులే, ఎకరం ₹1,00,000 ఇలా కొంటున్నారండి. ఈ పంట రైతు పండించుకుని రైతు మార్కెట్ పట్టుకెళ్తారు కాబట్టి రైతు అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత ఇక్కడ కొంతమంది కొనుక్కుని మళ్ళీ బయట ఊర్లు పట్టుకెళ్తారండి. ఇందాక కసర చూపించాను కండి, కసర అదండి. ఇక్కడ చెరుకు ఆడి అక్కడ కసర చూడండి. ఈ కసర దగ్గర చెరుకు ఆడిన తర్వాత అది బెల్లం వంట వండుతారండి. బెల్లం తయారవుతుంది ఇక్కడ. ఈ రైతే ఎవరో కానీ చాలా తెలివైనడండి ఈ రైతు. ఎందుకంటే అక్కడ బొమ్మ చూడండి, ఇక్కడ బొమ్మ పెట్టాడు. ఆ బొమ్మ అంటే దిష్టు, తన ఈ వ్యవసాయం మీద దిష్టి పడకుండా ఉంటుందని ఆ బొమ్మ పెట్టాడంటే, కన్ను దిష్టి ఇక్కడ చూడకుండా అక్కడ చూస్తారని ఆ కన్ను దిష్టి మీద పెట్టుంటాడు. అదొక నమ్మకం అండి. తప్పుడుగా మాత్రం ఇందులో వీడియోలో పడుతుంది అర్థం చేసుకోవద్దు. ఇలాగా ఆటోల మీద కోసుకుని ఇలాగ మార్కెట్కి వెళ్తాయండి బళ్ళు. మార్కెట్కి ఇలాగా తోలుకెళ్తాయి. అంత కాలీఫ్లవర్ అండి, ఈ వ్యవసాయంలో కోసింది ఇది. ఈ ఆటో మార్కెట్కి వెళ్తాయండి. ఇలాగే లోడ్లు కూడా వెళ్తాయి, పెద్ద పెద్ద లోడ్లు కడతారు.